హలో సార్ నమస్తే. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మొయినాబాద్ నుంచి వచ్చాము. మొయినాబాద్ అంటే మీరేం ప్రాబ్లం పై వచ్చారు? ప్రాబ్లం వల్ల ధరణి అప్లికేషన్ ఇచ్చారా? అప్లికేషన్ ఇప్పటి నుంచి కాదండి, మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉన్నప్పటి నుంచి ఇచ్చినాము. అది టోటల్లీ వాళ్ళు ఏంటంటే మా ప్రాపర్టీస్ అవి అది చేశారు, చేయకమని చెప్తున్నాం. నార్మల్లీ ఫ్రీ ఇవ్వకుండా ఏమి మా తరపు నుంచి ఇలా తీసుకోకండి, మాది మాకుండా వేయండి, అది ఒకటి కావాలి. ఇక్కడైతే మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. అప్లికేషన్ ఇచ్చాము, మేము చూసాం మళ్ళీ వర్క్ అవుతుందా లేదా చూడాలి. అన్ని పోగొట్టుకుంటాం, రాను రాను మేము సొంతంగా కష్టపడి తీరా పోగొట్టుకుంటాము. మా బ్రదర్ మేము ఇద్దరం కలిసి వచ్చాము, మార్నింగ్ 8 o'clock నిలబడ్డాము. లోపలికి వర్క్ చేయించాము, ఇప్పుడైతే ఇక్కడైతే అవ్వట్లేదు వర్క్. అది ప్రాబ్లం. మేము మాకు వర్క్ కావాలి, అందుకే వచ్చాము. మీరే ప్రాబ్లం ధరణీయ మేడం. ఎలా రెస్పాండ్ అవుతున్నారు లోపల? రెస్పాండ్ అనేది ప్రజెంట్ అయితే నార్మల్గా ఉంది. అంటే తీసుకుంటున్నారు, ఫామ్ తీసుకుంటున్నారు, దానికి అక్నాలజ్మెంట్ ఇవ్వట్లేదు. మాకు అక్నాలజ్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మాకు ఎలా తెలుస్తుంది? ప్రూఫ్ అనేది లేదు. మాకు ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ ఇవ్వట్లేదు కదా, ఏందనేది మాకు తెలియట్లేదు. అంటే ఇప్పుడు మాకు అక్కడ మేము అప్లికేషన్ ఫామ్ ఇచ్చాము, అక్కడ ఏం ప్రాబ్లం ఉందనేది వాళ్ళకి తెలియాలి కదా, తెలియదు. అంటే నార్మల్ గా తీసేసుకొని అప్లికేషన్ తీసుకొని మీ ఫోన్ నంబర్ అక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ ఆ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అయింది? ఇప్పుడు మేబీ 1 month నుంచి పెట్టారు, ఎప్పటి నుంచి తెలియదు. వాళ్ళకి ఏం ప్రాబ్లం సాల్వ్ అయ్యారో వాళ్ళు ముంగటికి వచ్చి చెప్పాలి. ఆశతోని వేరే మంది వస్తారు, కానీ చాలా మంది వస్తున్నారు. ప్రాబ్లం అవుతుందా, క్లియర్ అవుతుందా తెలియదు. మళ్ళీ ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఏంది అన్నీ అయితే ఫ్రీ ఇస్తుంది, మీకు తెలుసు. లేడీస్కి ఫ్రీ బస్ ఇస్తుంది, ఓకే కరెక్టే, కానీ అది పబ్లిక్ తోనే తీసుకొని ఇస్తారు కదా మేడం. అదే లేడీస్కి మీరు ఒక స్కిల్ ఇవ్వండి, అది ఓకే, కానీ అన్ని ఫ్రీ ఇచ్చడం తప్పదండి మేడం. అది ఇచ్చి మళ్ళీ మాకు తరం జిల్లా గుంజుకోవడం తప్పు. ప్రభుత్వాలు ఫ్రీ బస్ పెట్టడం అనేది దీని గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్ పెట్టండి. మీరు యూత్కి, లేడీస్కి, యూత్కి స్కిల్స్ ఇవ్వండి. హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి స్కిల్ ఇవ్వండి. వాళ్ళు మీరు 2000 ఇచ్చే బస్ ఫ్రీ, వాళ్ళు 10,000 సంపాదించుకుంటారు మీరు ఇచ్చే స్కిల్స్తోని. ఒక మంచి అది చేయండి కదా. ఈ ఫ్రీ ఇవ్వడం తప్పు మేడం, చాలా తప్పు. ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తారు, ఎందుకు చేస్తారు? వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే కదా, కానీ అది ఫ్రీ ఇవ్వడం చాలా తప్పు మేడం. ప్రతి ఒక్కరు ఉన్నారో వాళ్ళకి స్కిల్స్ ఇవ్వండి, వేరే వ్యాపారాలు పెట్టియండి, లోన్స్ ఇవ్వండి. హౌస్ వైఫ్స్ ఉన్నారో ఒక రూల్ ప్రకారం చేయండి, ఆ డెఫినెట్లీ అవుతుంది. కానీ ఫ్రీ ఇవ్వడం చాలా తప్పు మేడం. ఓకే, నేను ఒకవేళ నాకు ఫ్రీ ఇచ్చి నేను తీసుకుంటాను, ఇప్పుడే చెప్తున్నాను, ఒకని చెప్తున్నాను. ఫ్రీ ఇవ్వడం చాలా తప్పు. పబ్లిక్ని తయారు చేసే రాజకీయం ఫ్రీ ఇవ్వడం. వాళ్ళని స్కిల్ పర్సన్ చేయండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అది కావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. మేము సిద్దిపేట జిల్లా నుండి వచ్చాము. మా యొక్క బాధ ఏంటి అంటే 2020-21లో మిషన్ కాకతీయ కింద మా వెహికల్స్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అదే వస్తాయి అని చెప్పేసి ఇప్పటికి 2 years అయిపోతుంది. ఇంతవరకు మా ఇద్దరికి కలిపి 11 నెలల బిల్లు రావాలి. మేము అప్పుడు కారు మా సొంత జేబుల్లోంచి డీజిల్ పోసుకొని ప్రభుత్వ అధికారులను తిప్పినాం. ప్రతి నెలకు 33,000 రూపాయలు ఇస్తామని చెప్పేసారు. మాకు ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. 11 నెలలు నడిపించినాక నాకు ఇంట్లో డీజిల్ లేకుంటే వస్తాయన్న ఆశ, ఉపాధి దొరికిందన్న దాంతో మిత్తికి తెచ్చుకొని డీజిల్ ఓపించి నడిపించాను కారులో. అసొంటిది ఇప్పుడు 2 years అవుతుంది, ఇంతవరకు మాకు బిల్లు రాలేదు. 11 నెలల బిల్లు రాలేదు. 2020లో నాకు అగ్రిమెంట్ ఇచ్చారు, ఇంతవరకు ₹1 బిల్లు రాలేదు. పరిస్థితి మాకు ఇంట్లో అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు టైట్ చేస్తున్నారు కట్టుమని, మాకేమో బిల్లులు ఇంకా రాలేదు. మాకు కారు నడిస్తే తప్ప మాకు ఇంట్లో గడవని పరిస్థితి మాది. ఇంత బాధతోటి చేసినా కూడా గతంలో కూడా హరీష్ రావుకి ఇవ్వడం జరిగింది వినతి పత్రము, జిల్లా అధికారికి కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరు కూడా స్పందించలే. హరీష్ రావు దగ్గరికి పోతే కూడా నూకేసిన రోజులు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో పొద్దున పడిగాపు లేచి తిండి తినకుండా స్నానం చేయకుండా పోయి కలిస్తే కూడా చేస్తామ్మా చూస్తామ్మా అని చెప్పేసి ఎల్లగొట్టిండు. 4 సార్లు కాదు 10 సార్లు ఇచ్చినా కూడా హరీష్ రావు సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి ఆయన చేతిలో పెట్టుకొని కూడా సొంత జిల్లాలలో కూడా న్యాయం చేయలేకపోయిండు. మాకు మా చేతి నుండి డీజిల్కి డబ్బులు పెట్టుకొని చేసినాం కాబట్టి చేసిన కూలి అడుగుతున్నాం. గవర్నమెంట్ ఏంటంటే మాకేదో బిల్డింగ్ డబుల్ బెడ్రూమ్ రాలేదన్న ఆవేదన కాదు, 3 ఎకరాల భూమి రాలేదన్న ఆవేదన కాదు, దళితుని సీఎం చేయలేదన్న ఆవేదన కాదు. మేము చేసిన కూలి అడుగుతున్నాం. మేము భార్య పిల్లల్ని విడిచిపెట్టి మేము ప్రొద్దున లేచి ఒక ఆఫీసర్కు మా యొక్క వెహికల్ మా సొంత డబ్బులతోటి డీజిల్ పోసుకొని బండి నడిపితే మాకు ఇంతవరకు రూపాయి బిల్లు రాలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. దయచేసి ఇప్పటికైనా మరి ఆ దొరల పాలన పోయింది, మరి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చి ప్రజా దర్బారులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని పరిశీలన చేసి మాకు బిల్లులు ఇప్పించి మా కుటుంబాన్ని మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న పత్రాలు కాకుండా ఇంకా అక్కడ లోపల ఏమైనా సబ్మిట్ చేయడం జరిగిందా? మీరేమి ఇచ్చారు అప్లికేషన్? మేము అప్లికేషన్లో గది మాకు సేమ్ ఇద్దరిది ఒకటి. అయితే ప్రాబ్లం ఏంటంటే మాకు బిల్లులు రాలేదు. ఆ బిల్లులు రాకపోతే ఈ అగ్రిమెంట్ పేపరు
ప్లస్ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏమని చెప్పారు? ఎలా రెస్పాండ్ అయ్యారు? రెస్పాండ్ చాలా మంచిగానే అయ్యారు. అధికారులు ఉన్నతాధికారులకు పంపిస్తాము, మీ సమస్య ఏందో కంపల్సరీ వారం రోజుల్లో మీ ఫోన్కి కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ మీకు ఎవరిని కలవాలి ఎట్లా కలవాలి అని చెప్పేసి మేము డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీ వినతి పత్రం కంపల్సరీ మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. నమ్మకం అంటే ఒక భరోసా ఇవ్వడం జరిగిందా? వాళ్ళు మీకు నమ్మకం అనేది కలిగిందా? వాళ్ళు భరోసా ఇచ్చారంటారా? భరోసా ఇచ్చినట్టు అనిపిస్తుంది మేడం. కంపల్సరీ భరోసా ఇచ్చిరనే ఉద్దేశంలోనే వెళ్తున్నాము. నేను 2016లో ఇండ్ల కోసం అని అప్లై చేసినాము. మాకు ఇల్లు రాలేదు ఇప్పటివరకు. పోయిన గవర్నమెంట్కి మరి మేము పేదోళ్ళలా కనపడలేదా నాకు అర్థం కాలేదు. వాళ్ళే గవర్నమెంటే కదా మాకు ఐడి ప్రూఫ్స్ ఇచ్చింది. మేము పేదోళ్ళమా లేకపోతే ఏంది అనేది వాళ్ళకి నెంబర్తో సహా ప్రతి ఒక్కటి ఉంటుంది. మా డీటెయిల్స్ కొడితే మాకు ఎంత ఆస్తులు ఉన్నాయి ఏం కథ మొత్తం అన్నీ బయటకు వస్తాయి. అట్లాంటప్పుడు మాకు ఇండ్లు ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. ఇండ్లు కాదు కదా, ఏ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలల్లో ఏది కూడా మాకు రాలేదు. దళిత బంధు అంట, బీసీ బంధు అంట, ఇవన్నీ ఏ బంధులు రాలే మాకు. చెప్పుకోవడానికే కానీ ఏ ఒక్కటి కూడా మా పేదోళ్ళ దగ్గర దాకా రాలేదు. అసలు ఏం ప్రభుత్వం అయిందో ఏమైందో పాలన అయిందో నాకు అర్థం కాలేదు. కాకపోతే ఇప్పుడు రేవంత్ సార్ వచ్చిన తర్వాతకి 10 రోజుల నుంచి అయితే మాకు మంచిగా అనిపిస్తుంది. ప్రజల వద్దకు పాలన అనే విషయం మాకు అర్థమవుతుంది. అంటే మేము ప్రగతి భవన్ అంటే మాకు ఇదివరకు దాకా తెలియదు. ఇప్పుడు ఇందాక వచ్చి మేము మాట్లాడగలుగుతున్నాము, చూడగలుగుతున్నాం. ప్రగతి భవన్ అంటే కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. అట్లీస్ట్ మాకు ఒక ఉపశమనం కలిగింది అన్న ఉద్దేశం వచ్చింది జనాలకి. అట్లనే ఇప్పుడు రేవంత్ సార్ వచ్చారు కదా, మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందల కూడా పాలన స్వచ్ఛ పాలన తీసుకురావాలి. ఇంతకు ముందు దాకా ఉన్న పాలన అంతా పోవాలి అని మేమందరం కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క పేద ఇంటికి సహాయం జరిగేలాగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. బార్డర్ల సైనికుడు రైతు ఇద్దరు మంచిగుంటే మనందరం మంచిగుంటాము. రైతులకు గిట్టుబాటు ధర దక్కాలి, బార్డర్లో ఉన్న సైనికుడికి కూడా మంచిగా ఉండాలి. ఇంకా ఇదే కాకుండా పేదోళ్ళందరికీ కూడా సమన్యాయం జరగాలి. ఈ లంచాలు ఏవైతే ఉన్నాయో ఆ లంచగొంటెతనం అంతా పోవాలి. ఎవరికి ఏదైనా పని కావాలి అంటే వెంటనే కాకపోయినా కానీ మరీ నెలల కొద్ది సంవత్సరాల కొద్ది గడిపి ప్రాణాలు పోయిందాకా ఉండకూడదు కొన్ని విషయాలల్లో. కాబట్టి మంచి పాలన జరగాలని మేమందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీకు అక్కడ అంటే అప్లికేషన్ చేయడం జరిగింది కదా, అంటే ఏమని ఎలా రెస్పాండ్ అవుతున్నారు లోపల నుంచి? ఇప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చినాము, వాళ్ళు గ్రీన్ పెన్ తోటి ఇట్లా మార్క్ చేసుకున్నారు. మా ప్రాబ్లం ఎక్కడైతే మేము రెక్టిఫై చేసి రాసామో అక్కడ పెట్టుకున్నారు. ఒక 2-3 డేస్లో మీకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. అంటే ఫోన్కి మెసేజ్ వస్తుందంట. ఆ విషయం అయితే చెప్పారు. ఏదో కొంచెం తృప్తిగానైనా ఉన్నది. మేమంటూ వచ్చినాము, మా ప్రాబ్లం వాళ్ళు సరి చేస్తారు అనే ఒక చిన్న నమ్మకం అయితే అనిపిస్తుంది. మరి చూడాలి ఇంకా పాలన ముందల ఎట్లా ఉంటుంది అనేది. ఇలాగే ఉండాలి, కొనసాగాలి అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోయినపల్లి నుంచి వచ్చినాం, హైదరాబాద్ నుంచే.